నేను కోరేదల్లా రుకయ్య బేగం కంటే ముందే జోధా బేగం నావలో షహన్షా గారితో బయలుదేరిపోవాలి. మరి మీకు జోధా బేగం అంటే అస్సలు పడదు కదా? ఇప్పుడే కాదు, నాకెప్పటికీ పడదు. నాకున్న ద్వేషమే ఆవిడ మీద రుకయ్య బేగంకు కూడా కలిగించాలి. జలాల్కి ఎలాంటి కానుకివ్వాలో, ఎలాంటిదిస్తే ఆనందపడతారో నాకు తెలుసు. మీరే చూస్తారుగా మహామంగా, నేను ఇవ్వనున్న కానుక జలాల్కి తప్పకుండా నచ్చుతుంది. ఇన్నాళ్ల తర్వాత జలాల్తో ఒంటరిగా గడిపే అవకాశం నాకు ఇప్పుడు దొరికింది. అది కూడా జోధా బేగం అడ్డు రాకుండా ఉండే అవకాశం. రుకయ్య బేగం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? ఈ పాటికి మీరు షహన్షాతో కలిసి నావలో కదా ఉండాలి. నావలోనే ఉండాలి, కానీ ఇలా ఇక్కడున్నాను. ఎందుకంటే అక్కడ షహన్షాతో పాటుగా నావలో జోధా బేగం ఉంది కనుక. ఇలా జరగడానికి కారణం ఇదే. అందరూ వెళ్ళండి. అయినా ఏమిటి పని రుకయ్య బేగం? మీరేమో విశిష్ట బేగం గారు, అది కేవలం ఒక దాసీది. ఇలా మీరు ఆవేశపడటం ఏమీ బాగోలేదు. జరిగిన దాంట్లో పాపం దాని తప్పేం లేదు. అది నా సమక్షంలోనే అక్కడ సేవకుడికి ఏం చెప్పిందో నేను విన్నాను. విశిష్ట బేగం షహన్షా గారిని నౌకా విహారానికి రమ్మన్నారని చెప్పింది. షహన్షా గారేమో విశిష్ట బేగం అంటే జోధా బేగం అనుకునుండొచ్చు. లేదంటే ఆవిడే విశిష్ట బేగమని ఆయన భావించి ఉండవచ్చు. అందులో ఆ దాసీదాన్ని తప్పే ఉంది. నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను రుకయ్య బేగం, ఆ జోధా బేగం మీరు అనుకున్న దానికంటే చాలా తెలివైందని చెప్పాను. ఆవిడ ఎంత తెలివైందైనా కావచ్చు, దానివల్ల నాకే నష్టం లేదు. గతంలోనూ నేనే విశిష్ట బేగంని, ఇప్పుడు నేనే, ఎప్పటికీ నేనే ఉంటాను. అల్లా దైవల్ అలాగే జరగాలి. కానీ ఇప్పటి వరకు జరిగింది చూస్తే షహన్షా గారు మాత్రం మీలాగా అనుకోవటం లేదని స్పష్టంగా అర్థమైపోతోంది. అర్థమవుతుంది ఏంటంటే అతి త్వరలోనే జోధా బేగం ఈ స్థానానికి వచ్చేస్తుందని. మహామంగా, మా సమక్షంలోనే జోధా బేగంని ప్రశంసిస్తున్నారా? ఎంత మాత్రం కాదు రుకయ్య బేగం. నేను జోధా బేగం ఉద్దేశం గురించి మీకు చెప్పాను. గతంలో కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఉన్నత స్థానానికి చేరుకోవటం ఎంతో తేలిక, కానీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టం అని చెప్పాను. ఇంకా సమయం మించిపోలేదు. ఇప్పటికైనా జోధా బేగం ఎగరేస్తున్న ఆవిడ తలని అక్కడికక్కడే అణిచిపారేయండి. సరిగ్గా సెలవిచ్చారు మీరు. ఈసారి నేను ఆ జోధా బేగంని వదిలేది లేదు. ఏది ఏవైనా సరే ఆవిడ చేసిన ఈ వంచనకి ఫలితం అనుభవిస్తుంది. నేను రమ్మన్నానా? లేదే, మీరేగా దాసి ద్వారా నన్ను రమ్మని కబురు పెట్టారు. ఇది ఇవిడికి అలవాటే. తనంతట తాను చెంతకు వచ్చి వద్దని తిరస్కరిస్తుంది. ఏం జరిగింది? మీరెందుకిలా నవ్వుతున్నారు? మరేం లేదు జోధా బేగం, నైజం తలుచుకుని నవ్వొస్తోంది. మీ ఆడవాళ్ళ నైజం, ముఖ్యంగా మీ బేగంల నైజం అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని జోధా బేగం. అవునంటున్నారో కాదంటున్నారో తెలుసుకోవడం చాలా కష్టం. బుద్ధి లేదురా నీకు? ఇంత ముఖ్యమైన వార్త ఇంతవరకు నువ్వు నాకెందుకు చెప్పలేదు? హుజూర్, నేను మీ నమ్మకస్తుని. నమ్మకస్తుడికి తెలివైన వాడికి మధ్య తేడా ఉంది. షహన్షా గారు జోధా బేగంతో ఒంటరిగా నౌకా విహారానికి వెళ్తే ఆ సంగతి నువ్వు నాకు ఇంతవరకు చెప్పనేలేదే. పైగా నీకు బాగా తెలుసు నేను షహన్షా గారి మీద దాడి చేయడానికి అవకాశం కోసం వేచి ఉన్నానని. ఇది నాకు చెప్పడం ముఖ్యం కాదనుకున్నావా? తప్పైపోయింది హుజూర్, కరుణించండి. కరుణించాలా? కరుణ అంటే ఏమిటో అర్థం కూడా తెలియదు నాకు. కానీ ఒకటి మాత్రం చెప్పాల్సిందే జోధా బేగం, మీరనేది ఒకటైతే దాని అర్థం వేరొకటి అవుతుంది. మాకు అర్థం కానిది ఏమిటంటే ఈ నైపుణ్యాన్ని ఏమనాలో అర్థం కాదు. ఏమైంది షహన్షా?
చొప్పించుకోవడానికి ప్రయత్నం చేశావో నీ నెత్తుడితో ఈ నీళ్లు కూడా ఎర్రబడిపోతాయి. వెలుపలికి రా. మమ్మల్ని వెంబడించొద్దని మీ అందరికి మేము చెప్పాం కదా. మమ్మల్ని క్షమించండి హుజూర్. ఖాన్ సాబ్ గారు ఏం చెప్పారంటే గతంలో జరిగిన దాడులు దృష్టిలో పెట్టుకుని తమని ఒంటరిగా విడిచిపెట్టొద్దన్నారు. భలేవారే. ఖాన్ సాబ్ గారికి చేతనైతే మేము శ్వాస పీల్చుకోవడంలో కూడా కాపలా పెట్టేస్తారు. వెళ్లి వారికి మేము సురక్షితంగా ఉన్నామని చెప్పండి. ఖాన్ సాబ్ గారు మిమ్మల్ని చాలా భద్రంగా చూసుకుంటారు. అవును, ఒక్కోసారి అతి భద్రంగా. అయినా మీరు అది ఎలా కనిపెట్టగలిగారు? మీకు చాలా కళ్ళున్నట్టున్నాయి. ఇంతవరకు 2 ఉండేవి జోధా బేగం. బహుశా ఇప్పుడు 4 అయి ఉంటాయి. కానీ 2 కళ్ళే ఉన్నా కూడా సరిపోతాయి జోధా బేగం. మేం మీకు తరచుగా చెప్పేవాళ్ళం కదా, షహన్షా కావటానికి ముందు మేము ఒక సైనికులం. శత్రుత్వం, ఆయుధాలు, యుద్ధం వీటన్నిటితో మాకు చాలా దగ్గరి సంబంధం ఉంది. మా జీవితం ఎప్పుడు కూడా శత్రువుల మధ్య గడపటం వల్ల మాకు ఆశీర్వాదాల కంటే శత్రువులు పెట్టే శాపాలు ఎక్కువ జోధా. రాను అదంతా కూడా మాకు అలవాటైపోయింది. చాలా విచిత్రమైన పరిస్థితి షహిన్షా. మిమ్మల్ని మీ అయిన వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తారు. కానీ మీరు మాత్రం వాళ్ళకంటే యుద్ధాన్ని, ఆయుధాల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మేమంటే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు జోధా బేగం, కానీ దీనికంటే ఎక్కువ కాదు. ప్రస్తుతానికి దీనికే మేమంటే అందరికంటే ఎక్కువ ప్రేమ. ఎప్పుడు మా చేతిలోనే ఉంటుందిగా. పోలేండి, మేం మీకు ఒకటి మాత్రం చెప్పదలిచాం జోధా బేగం. మీరు మమ్మల్ని ఇలా విహారానికి రమ్మడం మాకు చాలా బాగా నచ్చింది. నేను ముందే చెప్పానుగా మీకు, మిమ్మల్ని నేను పిలవలేదని. కానీ జోధా బేగం మీరనే అవును కాదనే మాటలకు అర్థం ఇప్పుడు బాగా తెలుసు మాకు. అంటే మీకు నా మాటల మీద నమ్మకం లేదా? తమరేగా నన్ను రమ్మని ఆహ్వానించింది. లేదు జోధా బేగం, మేము కేవలం మీరు పంపిన వర్తమానానికి జవాబు తెలియజేశాం. కానీ నేను అసలు మీకు ఎలాంటి వర్తమానం పంపలేదే. ఇప్పుడు అర్థమవుతోంది మాకు. వేరెవరో మీరు పంపినట్లుగా మాకు వర్తమానం పంపారు. ఎవరై ఉంటారు? ఎవరైనా కావచ్చు జోధా బేగం. మనమిద్దరం ఇలా కలవాలని కోరుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అమ్మిజాన్ కావచ్చు, సలీమా బేగం కావచ్చు, అలాగే మీ చిలికత మోతీబాయి కూడా కావచ్చు. మీరు తినండి జోధా బేగం. ఇలా విహారం చేస్తూ తింటంలో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది. దయచేసి క్షమించండి బేగం సాహిబా, మీరింకా నిద్రపోలేదా? నాకు నిద్రంటూ ఉంటే కదా హోషియార్. ఎలా నిద్రపోతాను నేను? నాకు ఆ జోధా బేగం నిద్ర అనేది లేకుండా చేసింది. ఆవిడ ఏ పని చేసినా నేను తట్టుకోలేని పని చేస్తుంది. ఆవిడ నాకు జనాల్ని కూడా దూరం చేసేసింది. సరే, నాకు ముందు సంగతి చెప్పు. వాళ్ళు విహారం నుంచి తిరిగి వచ్చారా? ఇంకా రాలేదా? నిన్నే అడుగుతున్నాను, వాళ్ళు విహారం నుంచి తిరిగి వచ్చారా, రాలేదా? వచ్చారు, ఇప్పుడే తిరిగి వచ్చారు. నన్ను క్షమించు కృష్ణయ్య. ఇంతవరకు ఇలా జరగలేదు. ఇవాళ ఎందుకనో నా మనసు నిలకడగా ఉండడం లేదు. అరే, రుకయ్య బేగం మీరా?
ఇదిగోండి ప్రసాదం. ఎదురుగా వస్తే దండాలు, లేకపోతే వెన్నుపోటు. అంటే మీరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా, నేను మూర్ఖురాలనుకుంటున్నారా? అరే అలా అంటారేంటి మీరు? అసలేమైంది మీకు? మీరింత కోపంగా ఎందుకున్నారు? మీకు అసలు ఏవీ తెలియనట్టు మాట్లాడకండి. నాకు మీలాంటి ఆడవాళ్ళ గురించి చాలా బాగా తెలుసు. అసలేం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఎందుకు ఇలా నిందలు మోపుతున్నారు? అలాగా? నేను మీ మీద ఆరోపణలు మోపుతున్నానా? ఆహా, మీరు తలుచుకున్నప్పుడల్లా వేరొకరి జీవితం నుంచి షెహన్షాని దూరం చేసేస్తారు, కానీ వాళ్లే వనకూడదు. నిన్న రాత్రి షెహన్షా గారితో నౌకా విహారానికి నేను వెళ్ళాలనుకున్నాను. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. మధ్యలో మీరొచ్చి దూరిపోయారు. అలాగే మీరు చదరంగం ఆటల్లో కూడా చేసేశారు. షెహన్షా గారితో నేను ఆడదామనుకుంటే అక్కడ కూడా మధ్యలో వచ్చి తయారయ్యారు. అయినా అవన్నీ నేను భరించాలనా మీ ఉద్దేశం? కానీ రుకయ్య బేగం అలా చేయవలసిన అవసరం నాకే ఉంది. అయితే షెహన్షా గారితో కలిసి నౌకా విహారానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? నిజానికి వారు నన్ను కదా రమ్మని ఆహ్వానించారు. నిజమేంటో తెలిసేదాకా అలా ఆవేశపడకూడదు. నేనేమి షహిన్షాని రమ్మనలేదు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. షహిన్షా గారే నన్ను రమ్మని ఆహ్వానించారు. అలాగా? అయితే జనాలే మిమ్మల్ని రమ్మన్నారని ఒక కట్టుకథ సృష్టిస్తున్నారా? ఎన్ని అబద్ధాలు! మోసం చేద్దామనుకుంటున్నారా? నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు, వంచడం అస్సలు నచ్చదు. షహిన్షా గారే నన్ను రమ్మని ఆహ్వానించారు. అయితే సరే, ఇందులో నిజానిజాలు షెహన్షా గారే తేల్చాలి. మీరేం చేస్తున్నారు రుకయ్య బేగం? వదలండి నా చెయ్యి. నా అంతటి నేనే స్వయంగా వస్తాను. పదండి. దీన్ని అంటారు దెబ్బ కొట్టడం అని రేషం. ఒకే ఒక్క దెబ్బకి 2 పిట్టలు పడిపోవాలి. అవును హుజూర్. నీళ్లు ముక్కు దాకా వచ్చేసాయి. ఇప్పుడిక్క మునిగిపోవటం ఒక్కటే తరువాయి. షెహన్షా, మాకొక నిజం తేల్చుకోవాల్సింది. మీరంతా వెళ్ళండి. రుకయ్య, అసలు ఏం జరిగిందని మీరు ఇలా స్వయంగా వచ్చారు? అబద్ధం చెప్పారు జోదా బేగం. నాకు నన్ను మోసం చేసి నా మనసు గాయపరిచారు. మాకేం అర్థం కాలేదు. మీతో నౌకా విహారం చేయాలనే వర్తమానం నేనే పంపించాను మీకు. మీతో కలిసి నేను వెళ్ళదలుచుకున్నాను, కానీ ఏం జరిగిందో తెలీదు. ఎలా ఏ జోదా బేగం ఆ వర్తమానం తను పంపించినట్టుగా మీకు చేరవేసిందో తెలీదు. తను నా హక్కును దెబ్బతీసింది. పైగా మీతో కలిసి నౌకా విహారానికి వచ్చేసింది. అందుకు నేను తన వివరణ అడిగేసరికి ఆవిడ గారేమో ఈ వర్తమానం మీరే పంపించారని అబద్ధం చెప్తోంది. మేము కేవలం ఈవిడ పంపిన వర్తమానానికి సమాధానం చెప్పాం. అవునా? వర్తమానం మీకు పంపించింది నేనైతే దానికి సమాధానం మీరు ఆవిడకి తెలియజేశారా? ఒక్క నిమిషం. మాకు ఆ వర్తమానం తెలియజేసిన వారిని మేము చూడదలిచాం. ఆదాబ్ హుజూర్. షాబుద్దీన్, నిన్న మీరు మాకు చెప్పిన వర్తమానాన్ని అలాగే ఇంకోసారి చెప్పండి. ఏమిటంటే విశిష్ట బేగం తమతో కలిసి నౌకా విహారం చేయదలిచారు అని. నువ్వెన్ని కలిసినప్పుడు ఈ వర్తమానం విశిష్ట బేగం పంపారని తెలుసు కూడా నువ్వు షెహన్షా ముందు జోదా బేగం పేరు ఎందుకు చెప్పినట్టు? బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. విశిష్ట బేగం కేవలం నేను మాత్రమే. దయచేసి క్షమించండి బేగం సాహెబా. షెహన్షా గారు మీతో పాటుగా జోదా బేగంకి, సలీమా బేగంకి కూడా ఆ హోదా కల్పించారు. పైగా గత కొన్ని రోజులుగా షెహన్షా గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జోదా బేగంని వెంట పెట్టుకుని వెళుతున్నారు. షేక్ సలీం చిస్తీ గారి వద్దకు కూడా. ఈ రాజభవనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈవిని విశిష్ట బేగంగానే భావిస్తారు. అందువల్ల నేనేమనుకున్నానంటే ఆ వర్తమానం ఆవిడే పంపించారు అనుకున్నాను. ఎంత ధైర్యం నీకు! రుకయ్య బేగం, మీరికి వెళ్ళొచ్చు. ఆదాబ్ హుజూర్. మీరు అంత పెద్ద తప్పు చేసిన వాడిని క్షమించేశారా? పైగా వెళ్ళిపోమన్నారా? రుకయ్య బేగం, జరిగింది తప్పు కాదు, అపార్థం మాత్రమే. అలాంటప్పుడు అతన్ని క్షమించడంలో తప్పే ఉంది. పైగా మేము జోధా బేగంతో మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది ఆ వర్తమానం ఆవిడ పంపలేదని తెలిసింది. మేమేమనుకున్నామంటే ఎవరో మమ్మల్ని జోధా బేగంని కలిసేలా చేయటానికే ఇలా ప్రవర్తించుంటారనిపించింది. మరి నా సంగతి ఏంటి జలాల్? నేను ఏ తప్పు చేశానని శిక్ష పడింది. మీరు దీన్ని శిక్షని ఎందుకు అనుకుంటున్నారు రుకయ్య బేగం? ఎందుకంటే నేను ఇప్పటికీ
ఇప్పటికీ విశిష్ట బేగంలే కనుక. నిజమే రుకయ్య బేగం, మిమ్మల్ని మేము విశిష్టంగా భావించాం గనకనే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే మమ్మల్ని ముఖాముఖి కలవడానికి అనుమతి కూడా ఇచ్చాం. మరి మీరు స్వయంగా ఎందుకు మా దగ్గరికి రాలేదు? మమ్మల్ని కలవాలని ముఖాముఖి ఎందుకు చెప్పలేదు? ఒక దాసి ద్వారా ఆ వర్తమానం మీరు ఎందుకు పంపినట్టు? పైగా అందులో విశిష్ట బేగం అనే మాట ఎందుకు వాడారో చెప్పండి. ఎందుకంటే మీ జీవితంలో నాకు ఆ స్థానం లేదనే భయంతో చెప్పాను. ఆయన జోధా బేగంని చూసిన తరువాత మీరు అనుకొని ఉండాలి కదా, అలాంటి వర్తమానం పంపించగలిగింది కేవలం నేనే అని. ఆయన మీరు తనతో వెళ్ళిపోయారు. సరిగ్గా సెలవిచ్చారు మీరు. ఇందులో అసలు ఆ సేవకుడి తప్పే లేదు. ఇప్పుడు మీరే స్వయంగా వేరొకరిని విశిష్టమైందిగా అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఇలా అనుకోవడంలో ఇక తప్పే ఉంది. ఇలా జరిగినందుకు నేను బాధపడుతున్నాను షహిన్షా. ఇక సెలవివ్వండి. మీరు చేయని తప్పకి మిమ్మల్ని మీరు ఎందుకు నేరస్తురాలిగా భావిస్తున్నారు జోధా బేగం? రండి, ఇలా కూర్చోండి. షహిన్షా, ఇదంతా జరగడానికి ఒక రకంగా నేనే కారణం. నేను మీకు రుకయ్య బేగంకి మధ్యలో రాదలుచుకోలేదు. జోధా బేగం, మీకు సంగతి తెలుసా? మా అంతఃపురంలో బేగంలు దాసీలు కలిపి దాదాపుగా 5,000 మంది ఉన్నారు. పైగా షహన్షా కావటం వల్ల ఎవరితో మేము విహరించదలిచాము, ఎవరితో ఈ రాత్రి గడపదలిచాము అనేది మేమే నిర్ణయించుకుంటాం. అటువంటి స్థితిలో వేరొకరిని మేము అనవసరంగా ఎందుకు తప్పు పడతాం చెప్పండి? ఒక్కసారి అలా జరగడం కూడా సహజమే. రుకయ్య బేగం మాటల్లో అర్థం ఉంది. ఒకసారి మీరే ఆలోచించండి. ఒకవేళ మీరు కనుక మాతో గడపాలని నిర్ణయించుకుని అందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నప్పుడు సరిగ్గా సమయానికి మరొకరు మీకు మాకు మధ్య అడ్డం వచ్చారనుకోండి, అలాంటప్పుడు మీకెలా అనిపిస్తుందో చెప్పండి జోధా బేగం. తప్పకుండా బాధగానే ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. మీరు షహిన్షా గనుక మీకు ఎందరో రాణులున్నారని, వారందరితో సమయం గడపడం మీ కర్తవ్యం అని తెలిసినా కూడా మీకు భార్య అయినందువల్ల చాలా బాధగా ఉంటుంది. అలాంటప్పుడు మీకు రుకయ్య బేగంకి మధ్య తేడా ఉంది జోధా బేగం. తేడా ఉంది. నేను తప్పుగా ఎందుకు అనుకోనంటే నా హోదాకి విలువ తగ్గిపోతుందన్న భయం నాకు లేదు కనుక. అలాగే మీరు నన్ను అందరికంటే తక్కువ బేగంగా చూస్తారన్న భయం కూడా లేదు. కానీ బాధ ప్రేమ వల్ల కలుగుతుంది. నాకేమనిపిస్తుందంటే అదేదో నా ప్రేమకి అవమానంలా అనిపిస్తోంది. సరే, ఇక నాకు సెలవిప్పించండి షహిన్షా. అనుమతించండి. ప్రణామాలు. హుజూర్, చెప్పండి. ఈ పరదలన్నీ కిందకి దించే. నా గది మొత్తం చీకటిగా ఉండాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు నిద్రపోవాలి. జలాలే లేనప్పుడు ఈ వెలుగుతో నాకు పనే ఉంది. నేను చీకట్లోనే ఉంటాను. అలాగే బేగం సాహిబా. హోషియార్, నీ దృష్టిలో విశిష్ట బేగం ఎవరు? మీరే రుకయ్య బేగం. మీకన్నా విశిష్ట బేగం ఇంకెవరుంటారు? మరి విశిష్ట బేగంల విషయంలో జలాల్ అభిప్రాయం ఎందుకు మారుతోంది? అంతగా జోధా బేగంలో ఏముందని జలాల్ దృష్టిలో అంతకంతకు ఎదిగిపోతోంది. జలాల్ మెదడు మీద తన ప్రభావం చూపిస్తోంది. ప్రభావం. తను అనుకుంటున్నారు జోధా బేగంలో ఎవరూ ఆలోచించలేరని. తను ఏం చేసినా ఖచ్చితంగా సరిగ్గానే చేస్తుందని. జోధా బేగం గురించి
జలాల్ ఎప్పుడు సరిగ్గా తెలుసుకుంటారో నాకు తెలియడం లేదు. జోధా బేగం నా విషయంలో, జలాల్ విషయంలో, అందరి విషయంలో ఆటలు ఆడుకుంటుంది. ఆ ఖుదాకే తెలియాలి తన మనసులో ఏముందనేది. తెలుసుకోవాలని ప్రయత్నించినా అర్థం కావడం లేదు.